రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉంది? బేకార్ ఉంది సార్, బేకార్ ఉంది సార్, బేకార్ ఉన్నది. బేకార్ ఉందా? ఆ. ఎందుకు? ఇక్కడ సార్ మాకు పింఛన్ టైంకి ఇస్తలేడు, చేస్తలేడు. పెన్షన్ కానీ ఇప్పటికీ 18 నెలలు అవుతుంది, పింఛన్ పెరుగుతలేదు. 2000 వస్తున్నాయా? 2000 వస్తున్నాయి ఓకే. పింఛని. 4000 ఇస్తా అని చెప్పిండు కదా. 6000 వికలాంగులకు 6000. 6000 అని చెప్పి పాతే వస్తున్నాయి అంతే. టైంకి వస్తలేవు, అవి కూడా టైంకి వస్తలేవు. ఓకే. మన సిటీ బస్సులో మాకు హ్యాండిక్యాప్లకు రిజర్వేషన్ లేనే లేదు. ఇప్పుడు లేదా? బస్సులో ఫుల్ పబ్లిక్ ఉంది, ఆడోళ్ళు మొత్తం ఆడోళ్ళు వస్తారు, పబ్లిక్ మొత్తం. డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు హ్యాండిక్యాప్లకు. ఇంకేం సౌకర్యం లేదు సార్ మాకు. 6000 వస్తాయని కాంగ్రెస్ ఓటేసిరా మీరు? అవును సార్, అన్నడాన్ని కాంగ్రెస్ ఇస్తే ఇప్పటికి 18 నెలలు అయితే ఇప్పటికే పత్తలేవు. పాత పెన్షన్ వస్తుంది, పాత పెన్షన్ అవి కూడా టైంకి వస్తలేవు, టైంకి వస్తలేవు. పైసలు లేవంటుండగా రేవంత్ రెడ్డి, ఖజానా లేదంటుండు. లేదంటే ఫస్ట్ చూడాలి కదా సార్. మాకు హ్యాండిక్యాప్లకు కొంచెం టైంకి ఇవ్వాలి, కొంచెం హ్యాండిక్యాప్లకు ముందు చూడాలి సార్. మాకు హ్యాండిక్యాప్లకు గరీబులకు దయచేసి మాకు హ్యాండిక్యాప్లకు పింఛన్ పెంచమని చెప్పండి సార్ ప్లీజ్. రేవంత్ రెడ్డి సార్ మాకు హ్యాండిక్యాప్లో పింఛన్ టైంకి రావాలంట సార్. పింఛన్ టైంకి ఇవాళ కొత్త పింఛన్ రావాలి సార్ మాకు. అది ఒక్కటి చూడండి సార్. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 6 గ్యారెంటీలో కొన్ని అమలు అవుతున్నాయి. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్, ఇవన్నీ అమలు అవుతున్నాయి. సో రైతులకు రుణమాఫీ కూడా దాదాపు 20,000 కోట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సో ఎట్లుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రజలకైతే బాగుంది. ఈ లేడీస్లకు, వాళ్ళకు, వీళ్ళకు, పోయేటోళ్ళకు, ఈ ఇది పని చేసుకునేటోళ్ళకు, దందా చేసుకునేటోళ్ళకు, వాళ్ళకు చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, ఇప్పుడు బయట ఏది కంపెనీలలో వర్క్ లేదు, ఏది లేదు. కూలి చేసుకునేటోళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూలి చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలకైతే ఇప్పుడు రైతులకు, వీళ్ళకు, లేడీస్లకు, వాళ్ళకు, వీళ్ళకు పోయేందుకు సౌకర్యం మంచిగా చేసిండు. అంతేగాని చాలా మట్టుకు నాకు తెలిసినంత వరకు పేదలకైతే చాలా కష్టం ఉంది అబ్బా. అది పేదలకు చాలా, రోజు కూలి చేసుకునేటోళ్ళకి చాలా కష్టం ఉంది. ఒక రోజు ఉంటే ఒక రోజు దొరకలేదు కూలి పని, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలను పట్టించుకుంటలేరు. ఇంకోటి అంటే రోజు ఈ ఆటోలు నడిపించేటోళ్ళకు, వాళ్ళకు, వీళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఆటోలకైతే మరీ ఘోరంగా ఉంది. వాళ్ళు ఫైనాన్స్ కట్టుకోక, తీసిన కాడ అప్పులు కట్టుకోక, అన్నీ కొంతమంది ఈ కీసర్ల మండలంలోనే చాలా మట్టుకు ఇది ఆటోలు చాలా ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు. ఒక 10-20 ఆటోల దాకా తెచ్చుకున్న, ఏదో బతుకుతామని తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా మంది ఆటోలు గీటోలు అన్నీ ఇడిచిపెట్టుకుని ఆ కూలి పని, ఈ కూలి పనికి పోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎట్లుండే? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుండే? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచిగానే ఉండే. అందరూ పని గిని అంతా మంచిగా చెట్టు అయ్యారు, మంచిగానే చేసిండు. ఈ కరెంటు ఫ్రీ లేకుండా, ఇక ఇది లేకుండా, బస్సు ఫ్రీ లేకుండా ఏదో మట్టుకు నడిపించుకొచ్చిండు. కానీ ఈ కాంగ్రెస్ వచ్చినాక చాలా పేదలకైతే చాలా రోజు కూలి పనిలోకి చాలా ఇబ్బంది అవుతుంది. నమస్తే అమ్మా. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది? మంచిగా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగా మీకు మహిళలకు ఫ్రీ బస్సు, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ కూడా వస్తుందా? వస్తుంది. మీకు ఏమైనా భూమి ఉందా? వ్యవసాయ భూమి? ఓకే. సో ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సులో తిరుగుతున్నారు. అంతే. మంచిగా ఉందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు? రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? నాకు తెలియదండి, నాకు చదువుకోలేదు. నాకు తెలియదు. మళ్ళీ ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి వేస్తాం అంటే ఎవరికి వేస్తామో అప్పటికి ఎవరు చెప్తే వాళ్ళకి వేస్తాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది, గవర్నమెంట్ కేరా వేయాలి. మరి ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేయాలి. అంతే కదా, అంతే కదా. మరి ఇప్పుడు మంచి ఎవరు చేస్తారంట? మళ్ళీ మంచి ఇప్పుడు ఫ్రీ బస్సులు అయితే ఆయనే పెట్టిండుగా. ఎవరెవరు? రేవంత్ రెడ్డి పెట్టిండుగా. మరి మళ్ళీ రేవంత్ రెడ్డికి వేస్తావు? అంతే అంతే. హాయ్ బ్రో. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, పరిపాలన ఏ విధంగా ఉంది? లాస్ట్ టైం అంటే ప్రస్తుతం జరిగేదా? ప్రస్తుతం అయితే మార్కెట్ డల్గా ఉంది అన్న. డల్గా ఉంది. ఎందుకు డల్గా ఉంది అంటే ఏం చెప్తావు? ఫైనాన్షియల్గా రియల్ ఎస్టేట్ లేదు. హైడ్రా దిక్కెళ్ళి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. అమ్మడం, కొనడం, కట్టడం ఇవన్నీ చాలా కష్టం అయిపోయింది. అమ్మడం కొనడమే కానీ మార్కెట్లో ఇది లేవనుకుంటా. రొటేషన్ డబ్బులు మార్కెట్లో మనీ లేదు కదా కంపల్సరీ. మీరు మనీ ఉంటే అన్నీ మనకు డెవలప్మెంట్ ఉంటుంది.
రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ మెయిన్ స్టేట్ని స్టేట్ నడవాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ మంచిగా ఉండాలన్న. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఉంటే మనకు పైసలు తిరుగుతాయి. ఓకే, రియల్ ఎస్టేట్ వైన్స్ రెండు బాగా నడవాలంటవా? అవును. వైన్స్ నేను నడవాలని చెప్పట్లేదు అన్న, రియల్ ఎస్టేట్ దందా నడవాలన్న. దందా నడిస్తేనే కదా పైసలు. ఓకే, మన తెలంగాణ తాగుతో ఎక్కువ ఉండాలని మేము ఓడి మాత్రం కోరుకోరు. ప్రభుత్వానికి అదే కదా ఖజానా మామూలుగా రియల్ ఎస్టేట్ కంటే ఎక్కువ ఇదే కదా, మద్యం షాప్లే కదా అని అడుగుతున్నా. వైన్సులు బంద్ చేయాలన్న, పైసలు మస్తుగా వస్తాయి. వైన్సులు బంద్ చేస్తే కూరగాయల కన్నా రైతుల కన్నా డబ్బులు పెరుగుతాయి. ఏం చేస్తారు మీరు? డ్యూటీ చేసి జాబ్ చేస్తారు. మీరు ముగ్గురు జాబేనా? కాలేజ్ జాబ్ చేస్తున్నా కూడా మార్కెట్ అయితే డౌన్ ఉందంట. అవును, అంతేనా. ఇంతకుముందుకు 2 years బ్యాక్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే చాలా మటుకు అర్థమైంది. జాబ్ చేసుకుంటా కొన్ని బిజినెస్లు ఈ రియల్ ఎస్టేట్ కూడా చేస్తారా మీరు? లేదన్నా, ఓన్లీ జాబ్. కాకపోతే మార్కెట్లో మాత్రం బాగాలేదు, మనీ రొటేషన్లో లేదు, మార్కెట్ డౌన్ ఉంది. అవును, పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తలేవు అన్న. అది ముచ్చట. ఓకే, సో గతంలో బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండే? బీఆర్ఎస్ పాలన చాలా బాగుండే అన్న. రియల్ ఎస్టేట్ మంచిగా నడుస్తుండే, మార్కెట్లో పైసలు ఉంటుండే. ఇంకోటి ఎక్కడున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ నడుస్తుండే, డెవలప్మెంట్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ మొత్తం పడిపోయిందన్న. డెవలప్మెంట్ ఏదైనా కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టాలన్న ఇట్లా ఈ హైడ్రా ఇచ్చిన షాక్ దిక్కెళ్ళి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. మేము కట్టే కన్స్ట్రక్షన్ అది లీగల్ ఉన్నదా ఇల్లీగల్ ఉన్నదా అనేది ప్రతిదీ వెనక ముందు తెలియకుండా కొన్నారు. ఇప్పుడు కొనాలి అంటే ఆలోచించేది పెట్టుబడి పెడుతురు. పార్టీ ప్రభుత్వ పాలన ఎట్లుంది? మంచిగానే మంచిగా ఉందా? మీకు ఫ్రీ బస్సులో తిరుగుతున్నారు మహిళలకి, మాకు చాలా బెస్ట్ చేసిండు. డబ్బులు ఆదా అవుతున్నాయా? కానీ 2500 ఇస్తాని అది మీరంతా ఇస్తలేరు కదా సార్. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా అమ్మ మీకు? మేము రెంట్కే సార్. రెంట్కేనా? ఓకే, ఉచిత బస్సు ఒకటి వస్తుంది. మాకు సొంత మిల్లులు లేవు, ఫ్లాట్లు లేవు, ఏం లేదు, కిరాయిలు కట్టుకొని ఉంటున్నాం. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? కూలి పని చేస్తాం. కూలి ఉంటుందా మీ ఆయనకి? పని ఉంటుందా? ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. అంటే ఈ మధ్య అట్లా అయిందా? ఎప్పుడు అట్లనే ఉంటుందా? ఈ మధ్యనే అంతేనా? అంతే. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగానే ఉండే కొంచెం. ఇప్పుడు పనులు ఉంటలేవు ఎక్కువ, ఇంటికనే ఉంటున్నాం ఖాళీగా. కానీ ఫ్రీ బస్ వేసి మా ఆడోళ్ళకి ఒక్కరికి మేలు చేసింది. ఫ్రీ బస్ లో తిరుగుతున్నావా? పనికి వెళ్తున్నాం. ఇంట్లో ఫ్రీ బస్ బాగా రద్దు ఉందంటారు, ఉంటుందా? రద్దు ఉంటుందా? రద్దు ఏం లేదు, మాకు కష్టం చేసుకునేటోళ్ళకి, ఇంట్లో పనికి పోసేటోళ్ళకి మాకు బస్సు బాగా ఇది చేసింది, హెల్ప్ అవుతుంది. 150 మిగులుతున్నాయి ఖర్చు కాకుండా. చుట్టాలింటి పోయినప్పుడు అమ్మగారి మిగులుతుంది. ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఇస్తావమ్మా ఓటు? చేయి గుర్తుకే. కాంగ్రెస్కి ఇస్తాం. సరే అమ్మా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు బాగున్నది, కాకపోతే కొంచెం మానసికంగా కొంచెం రియల్ ఎస్టేట్ కానీ అభివృద్ధి అవ్వట్లేదు. రియల్ ఎస్టేట్ ఇంకా పుంజుకోలేదు కాబట్టి దాని విషయంలో దాదాపు సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్ హైడ్రా వల్ల డౌన్ఫాల్ అయింది అంటున్నారు. ఇంకా పుంజుకోలేదా? చాలా మొత్తం డెవలప్మెంట్ అనేది లేకుండా అయింది, పుంజుకోకుండా ఉన్నది. కాబట్టి దానికి ఏంది అసలు ఎక్కడ ఉన్నది పరిస్థితి అని ఆలోచించి ముందుకు పోవాలని ఆలోచన అంతే. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండేది? చాలా బాగున్నది. ఇంత మొదలు కూడా రియల్ ఎస్టేట్ కానీ మామూలు మధ్యతరగతి కుటుంబాలు, అరే ఇలా ఒక 100 గదాలు అమ్ముకుంటే మా బిడ్డ పెళ్లి చేయగలుగుతాము, లేకుండా మా కొడుకు పెళ్లి చేస్తాము, ఇల్లు కట్టుకోగలం అనుకొని అమ్ముకొని కట్టుకోగలే పరిస్థితి ఉండే. ఇప్పుడు చూస్తే మాత్రం ఏది లేకపోతే ఆ పరిస్థితి లేదా? ఆ పరిస్థితి లేదు. అమ్ముదామంటే కొనేంత పరిస్థితి లేదు. కొంటాము అంటోళ్ళు కూడా ఎవరు లేరు. కొంటామంటోళ్ళు కూడా ఎవరు రాదు. మేము కట్టుకుంటాము అని అంటోళ్ళు కూడా ఇప్పుడు ముందుకు రాలేకపోతే. కట్టుకుంటారు కానీ బాగానే కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నాయిగా. కన్స్ట్రక్షన్లో అంత అభివృద్ధిగా ఎవరు ముందుకు వచ్చి చేద్దాము అన్న ఆలోచన లేదు, ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి దాని మీద ఒకసారి మంచి ప్రభుత్వము ఉన్నందుకు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది కాబట్టి దానికి ఎక్కడ మనం బ్రేక్ అవుతున్నామో ఆ బ్రేక్లో మనం చూసుకొని ఆలోచించి ముందుకు పోతే బాగుంటుంది అని ఆలోచన. ఓకే, కేసీఆర్ ఆయన విచారణకు కూడా హాజరయ్యండి ఈరోజు. ఓకే, గతంలో కాళేశ్వరంలో అవకతవకలు అయినాయని చెప్పి కూడా విన్నాం. ఎట్లుంటుంది అంటారన్న? భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చేస్తే దాంట్లో అవకతవకలు తలగకపోతే బాగుంటుంది. అవకతవకలు ఉన్నాయంటే రేపు పొద్దున ప్రభుత్వం కూడా పడిపోయే ఛాన్స్ ఉంది, మళ్ళీ ముందుకు రానికి ఛాన్స్ ఉంది. గతంలో బీఆర్ఎస్ ఏమైనా అవకతవకలు జరిగినాయి అంటారా? అట్లా కంపల్సరీ జరిగింది, అది జరిగినాయి. కేసీఆర్ సారు పక్కన ఉన్న వాళ్ళు అవకతవకలు జరగచ్చు కాబట్టి దాన్ని
అప్పుడు ఇప్పుడు తెలుసుకొని ముందుకు రావాలని ఆలోచన ఉంది. ఓకే థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.